ఈరోజు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము, జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. నాలుక ఏంటి అంట? జీవము మరణము, ఈ రెండు కూడా దేవుని వశమా? హల్లెలూయా. నాలుక వశమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆశ్చర్యంగా లేదా? జీవము మరణం జనరల్గా మనం ఏమనుకుంటామంటే అవి దేవుని వశం అనుకుంటున్నాం. ఆమేన్. కానీ లేఖనం ఏం చెప్తా ఉందంటే అవి నాలుక వశం. ఎవరి నాలుక? దేవుని నాలుక లేకపోతే దెయ్యం నాలుక? ఎవరి నాలుక అంటే అది మన నాలుకే. హల్లెలూయా. సో జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఆమేన్. హల్లెలూయా. తలల వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నీవు మార్పు లేనివాడు, మారని దేవుడు నాయన. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీరు రంగం మీదకి రండి. మీరు మా మధ్యలో ఆల్రెడీ ఉన్నారేమో నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి ప్రభువా. నేను నాయన పాపము నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమీ కాను ప్రభువా. ముందుగా నా దోషములను అపరాధములను నేను ఒప్పుకుంటున్నాను. అయా దయతో నన్ను క్షమించండి. ఈ సమయంలో నాయన మీ వాక్యం బోధించడానికి ఎంత మాత్రం యోగ్యుని కాను ప్రభువా. అయినప్పటికీ ఇక్కడ నిలబడినానంటే అది కేవలం మీ కృప అయినది ప్రభువా. కనుక ఈ సమయంలో మీరే రంగం మీదకి వచ్చి నన్ను మరుగు చేసుకొని ప్రభువా, మేమందరము కూడా మీ వైపు తిరిగి మిమ్మల్ని ప్రేమించేవారిలాగా అయా నా తండ్రి మారునట్లుగా అయా నా తండ్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయా నా తండ్రి ఇది మొదలుకొని ప్రభువా, మేము ఈ వాక్యమును ప్రేమించేవారిగా ఉండకు సహాయం చేయండి. మీ వాక్యమును ప్రభువా మేము ఇష్టపడేవారిగా ఉండకు సహాయం చేయండి. ఎందుకంటే మీ వాక్యం మమ్మల్ని జీవింపజేస్తుంది నాయన. మీ వాక్యమే మాకు నెమ్మది కలుగు చేస్తుంది నాయన. మీ వాక్యమే నాయన చీకట్లో వెలుగుగా ఉంటుంది ప్రభువా. కనుక ఆ వాక్యమును మేము పట్టుకొని ఓ నా తండ్రి జీవించినట్లుగా సహాయం చేయమని, మా నాలుకను మేము ఓ నా తండ్రి అయా నా ప్రభువా దాన్ని నియంత్రించగలిగేటువంటి శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తద్వారా జీవను పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ఈ సమయంలో నాయన చదువుకున్న వాక్య భాగం నుండి మీరే నా తండ్రి మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా జీవింపచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. మంచిది. నిజానికి మరి నేను బోధిస్తానని అనుకోలేదు. పాస్టర్ గారికి కొంచెం శరీరంలో బలహీనంగా ఉండటం వల్ల మరి పాస్టర్ గారు వాక్యం అందించమని అడిగారు. సో దేవుని సహాయాన్ని బట్టి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. హల్లెలూయా. సో దేవుడు సహాయం చేయకపోతే నేను మాట్లాడలేను. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో దాన్ని బట్టి దేవుడు మనతో ఇంకా మన ఆత్మని అభిషేకాన్ని దించి దేవుడు మనందరితో మాట్లాడలాగానే మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. హల్లెలూయా. సరే, మంచిది. మనం గత కొన్ని వారాలుగా ఒక సిరీస్ని మనం బోధించుకుంటూ ఉన్నాం. ఆ సిరీస్ ఏంటంటే మరణం. హల్లెలూయా. సో మరణం యొక్క మర్మము, అలాగే మొదటి మరణం గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. హల్లెలూయా. సో అదే క్రమంలో ఈసారి ఎప్పుడైనా అవకాశం వస్తే, దేవుడు అవకాశం ఇస్తే మరి రెండవ మరణం గురించి మాట్లాడాలని నేను అనుకున్నాను యాక్చువల్గా. అయితే దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దానికంటే ముందు ఈ వర్తమానం చెప్పాలని ఒక ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. సో ఇది నేను వింటున్నప్పుడు
నాకేమనిపించిందంటే ఈ విషయాలు ఖచ్చితంగా సంఘానికి తెలియాలి. సంఘం తెలుసుకుంటే ఖచ్చితంగా సంఘం ఆశీర్వదించబడుతుంది అని నాకు అనిపించింది. అప్పుడే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మీ చిత్తమైతే ఈసారి అవకాశం వస్తే నాకు సహాయం చేయను ఆయన ఈ వర్తమాన సంఘానికి ఇవ్వడానికి అని. హల్లెలూయా. సో దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవుడే రంగం మీదకి వచ్చి మాట్లాడలాగా మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. హల్లెలూయా. సో ఈరోజు అంశం ఏంటంటే నాలుక మరియు నరకం. హల్లెలూయా. అంశం ఏంటి? నాలుక మరియు నరకం. సో దీనిలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే జీవ మరణములు నాలుక వశమని చెప్తా ఉంది. ఆమేన్. సో నాలుకకి ఎంత శక్తి ఉందో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మనకి. సో ఈ నాలుక ద్వారానే మనము జీవానికైనా వెళతాం లేదా మరణానికైనా వెళతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి నాలుకని మనం చాలా జాగ్రత్తగా వాడాలి. హల్లెలూయా. సో ఈ నాలుక వశంలో ఉన్నటువంటి జీవం మరణం ఇవి నిజానికి మనం చాలా ఆశ్చర్యం వేసింది ఈ వాక్యం ఉన్నప్పుడు నాకు. ఎందుకంటే నిజానికి జీవ మరణాలు అనేవి దేవుని యొక్క వశంలో ఉంటాయని మనం అనుకుంటాం. ఆమేన్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ జీవ మరణాలు నీ నాలుక వశంలోనే ఉన్నాయని చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగే రెండవ వాక్య భాగంగా లూకా సువార్త 16వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు చదువుకుందాం. హల్లెలూయా. సో నాలుక దాని గురించి ఎందుకు మాట్లాడాలి మనం? లూకా సువార్త 16వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనుక్కోబడెను. హల్లెలూయా. అందరూ చదువుతున్నారా? చూస్తున్నారు కదా? రైట్. సో ఆ దరిద్రుడు ఎవరైనా? లాజరు గారు. హల్లెలూయా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. ఎవరు పాతాళంలో బాధపడుతుంది? ధనవంతుడు. హల్లెలూయా. సో పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, ఎవరు మాట్లాడుతున్నాడు? తండ్రివైన అబ్రహామా. సో అబ్రహాముని తండ్రిని పిలుస్తున్నాడంటే ఈ ధనవంతుడు ఎవరు? యూదుడై ఉన్నాడు. హల్లెలూయా. యూదులు మాత్రమే అబ్రహాముని తమ తండ్రిగా పిలవగలరు. హల్లెలూయా. సో కాబట్టి ఈ ధనవంతుడు ఎవరంటే ఖచ్చితంగా అతడు యూదుడై ఉన్నాడు. అబ్రహామా, నా యందు కనికరపడి తన విరేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. హల్లెలూయా. నేను ఈ అగ్ని జ్వాలల్లో కాలిపోచున్నాను. అదేనా ఉంది? అలాగే ఉందా? యాతన పడుచున్నాను అంది. ఆమేన్. హల్లెలూయా. సో నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా. సో అగ్ని జ్వాలల్లో ధనవంతుడు యాతన పడుతున్నాడంట. ఓకే. సో యాతన పడుతున్నప్పుడు అబ్రహాముని ఏమని అడుగుతున్నాడంటే నా మీద కనికరం చూపించమని అడుగుతున్నాడు. సో ఏ విధంగా కనికరం చూపించాలంట? ఏమి చేస్తే కనికరం చూపించినట్టంట? నీళ్లు నాకు ఇస్తే నువ్వు నా మీద కనికరం చూపించినట్టు. హల్లెలూయా. ఓకే. అలాగే తాగడానికి అడుగుతున్నాడు. ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమంటున్నాడా? పోనీ ఏమంటున్నాడు? వేలి కొనతో ఆ నీటిలో ముంచి ఆ చుక్క వేస్తే చాలంటున్నాడు. హల్లెలూయా. సో ఎక్కడ ఏమంటున్నాడు? నా దేహం మీద ఏమంటున్నాడా? నా తల మీద వేయమంటున్నాడా? నా చెయ్యి మీద వేయమంటున్నాడా? కాలు మీద వేయమంటున్నాడు? ఎక్కడ ఏమంటున్నాడు?
నా నాలుక చల్లార్చుటకు. హల్లెలూయా. సో ఆ ధనవంతుడు దేని గురించి బాధపడతా ఉన్నాడు ఎక్కువ నరకంలో అంటే, తన శరీరంలో ఏ అవయవం బాగా అతన్ని బాధిస్తూ ఉంది, ఏ అవయవం ఎక్కువగా బాధపడతా ఉంది నరకంలో అంటే నాలుక. హల్లెలూయా. సో శరీరం మొత్తం బాధపడతా ఉంది, కానీ నీటి చుక్క ఎక్కడేమంటున్నాడు? నాలుక మీద ఏమంటున్నాడు? ఆమె ఏంటో, ఎందుకని నాలుకే ఎందుకు ప్రధానంగా ఉంది అక్కడ? ధనవంతుడు ఎందుకు నాలుక గురించే మాట్లాడుతూ ఉన్నాడు, నాలుక గురించే బాధపడుతూ ఉన్నాడు? హల్లెలూయా. ఇక్కడ ప్రియ సహోదరి సోదరులు, ఇంకో విషయం ఏంటంటే, ఆ ధనవంతుడు ఎక్కడున్నాడంటే ఆల్రెడీ నరకంలో ఉన్నాడు. ఓకే. సో నరకంలో ఉండి ఏం కోరుతున్నాడంటే కనికరాన్ని కోరుతున్నాడు, కృపని కోరుకుంటున్నాడు. కానీ కృప అక్కడ దొరకదని అబ్రహాము చెప్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. సో ఏం చెప్తున్నాడంటే, అందుకు అబ్రహాము 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోకుండానట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినదని చెప్పింది. హల్లెలూయా. సో ఇంకో మాట చెప్పాలంటే, అబ్రహాము ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు అడిగినటువంటి ఈ కృప అనేది దొరకడానికి అవకాశమో లేదు. హల్లెలూయా. సో అబ్రహాము అక్కడ కృప దొరకదని చెప్తా ఉన్నాడు. అంటే నరకంలోకి వెళ్ళిన తర్వాత కృప అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. సో కృప ఎప్పటి వరకు ఎక్కడ ఇవ్వబడిందంటే, ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నప్పుడే నీకు కృప చూపించబడుతుంది. హల్లెలూయా. సో ఈ భూమి మీద కృప నీకు అనుగ్రహించబడినప్పుడే నీవు దాన్ని పొందుకోవాలా. ఒకవేళ నువ్వు దాన్ని భూమి మీద బ్రతికున్నప్పుడు తిరస్కరిస్తే, నువ్వు నరకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు కనికరం కోసం, కృప కోసం ఎంత బ్రతికినా సరే అక్కడ కృప అనేది నీకు దొరకదు. హల్లెలూయా. కాబట్టి కృప అనేది నరకంలో దొరకదు. హల్లెలూయా. రైట్. సో చాక్ పీస్ ఉందా? సో నరకంలో ఏముంది? ఏమి లేదు. ఇది వస్తుందా? ఓకే. సో నరకంలో కృప అనేది లేదు. ఓకే. కృప అంటే ఏంటి, ఎలా చూపించమంటున్నాడు కృప? ధనవంతుడు నీరు పోయటం ద్వారా. హల్లెలూయా. సో దేనికంట నీరు? నాలుకని చల్లార్చడానికి. హల్లెలూయా. సో ఇప్పుడు నరకంలో నీరంటే ఏంటి? హల్లెలూయా. నరకంలో నీరు తాగడానికి ఉందా? నరకంలో ఏముంటుంది? ఆత్మ ఉంటుందా, శరీరం ఉంటుందా? హల్లెలూయా. ఆత్మే కదా. సో మరి ఆత్మ నీళ్ళు తాగుతుందా? ఆమేన్. మరి నీళ్లు తాగనప్పుడు ఆ ధనికుడు, ఆ ధనవంతుడు ఆ నరకంలో నీళ్ళ కోసం ఎందుకు అడుగుతున్నాడు? ఆమేన్. అది కూడా తన నాలుకని చల్లార్చుకోవడానికి, తాగడానికి కాదు. హల్లెలూయా. ఓకే. సో ఇప్పుడు నరకంలో నీరంటే ఏంటి అసలు? ఆమేన్. అది తెలియాలి. ఓకే. సో నరకంలో నీరంటే ప్రియ సహోదరి, ఇంకోటి ఆత్మలు అనేవి నీళ్లు తాగవు, అలాగే
తిండి తినవు. యేసుప్రభు చెప్పాడు ఆ విషయం. ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయం 36 నుంచి 43 ఒకసారి చూడండి. ఆత్మకి నీళ్లు తాగదు, అలాగే తిండి తినదు. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. వారు ఇలాగూ మాట్లాడుచు ఆయన వారి మధ్య నిలిచి, ఆయన అంటే ఎవరో యేసుప్రభు, మీకు సమాధానం అవుగాక అనెను, వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని. భూతము అని అంటే ఇక్కడ ఏం రాశారంటే స్పిరిట్ అని రాశారు. హల్లెలూయా. ఇంగ్లీష్లో స్పిరిట్, దాన్ని ఏమనుకున్న వాళ్ళు భూతం అనుకుంటున్నారు, స్పిరిట్ ఆత్మ అనుకుంటున్నారు. ఓకే, కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహము పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడు. ఎందుకు చూపిస్తున్నాడు చేతులు పాదాలు? ఆయన నేను ఆత్మను కాదు నిరూపించుకోవడానికి. హల్లెలూయా. నేను భూతాన్ని కాదు అని నిరూపించుకోవడానికి ఆయన కాళ్ళు చేతులు చూపిస్తున్నాడు. కాళ్ళు చేతులు ఎందుకు చూపిస్తున్నాడు? గాయాలు ఉన్నాయి ఆల్రెడీ. హల్లెలూయా. అంటే అది శరీరం. ఓకే, నన్ను పట్టుకొని చూడండి. నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతాలకు ఏముండవట? హల్లెలూయా. ఎముకలు మాంసం ఉండవని బైబిల్ చెప్తున్నాను. ఓకే, ఈసారి ఎప్పుడైనా మీకు భూతం లాంటిది ఎదురుపడి కాళ్ళ తగిలింది అనుకోండి, ఓకే, అది భూతం కాదని తెలుసుకోండి. హల్లెలూయా. ఓకే, సో భూతానికి ఎముకలు మాంసం ఉండదు, తగలదు మీ చేతికేమి. ఓకే, రైట్ అని చెప్పగా అని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగిన. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించి. హల్లెలూయా. సో ఎందుకు భుజించాడంట ఆయన? ఎందుకు తిన్నాడంట? నేను భూతాన్ని కాదు నిరూపించుకోవడానికి. హల్లెలూయా. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే భూతాలు తినవని తాగవని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆత్మ అనేది తినదు, త్రాగదు. సో నరకంలో ఉన్నటువంటి ఈ ధనవంతుని ఆత్మ మరి నీళ్ళు ఎందుకు కోరుతూ ఉంది అని అంటే, ప్రియ సోదరి సోదరులు, త్రాగడానికి కాదు, కేవలం తన నాలుకని చల్లార్చుకోవడానికే అతను అడుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఇది ఏ రకమైనటువంటి నీళ్ళే ఉన్నాయి? నీళ్ళు తాగవు కదా అని అంటే, ప్రియ సోదరి సోదరుల, దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, దేవుని యొక్క మాటలు అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. ఆ మాట ఉందా? నా మాటలు జీవమును ఆత్మయు అయి ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ఉంది. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. సో ఇక్కడ ఆత్మ అనగా దేవుని యొక్క మాటే ఆత్మ అన్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ నీళ్లు అంటే దేవుని యొక్క వాక్యం ఇంకా ఏం చెప్తా ఉందనంటే, యేసుక్రీస్తు నమ్మిన వారి యొక్క కడుపులో నుండి జీవజలములు ఊరును. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మాటలను ఎవరైతే పట్టుకుంటారో, యేసుక్రీస్తు యొక్క మాట మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వాళ్ళ కడుపులో నుండి జీవజలాలు ఊరుతాయి.
హల్లెలూయా. సో అక్కడ ఇంకా క్లారిటీ ఉంటుంది. జీవజలాలు అంటే అర్థం ఏంటంటే అది దేవుని యొక్క ఆత్మనికి రాయబడుతుంది. హల్లెలూయా. ఆ రెఫరెన్స్ నేను తీసుకున్నాను కానీ ఇక్కడ కనబడలేదు, అందుకోసం చెప్తున్నాను. ఓకే, మనకందరికీ తెలిసిందే. సో యేసుక్రీస్తు యొక్క మాటలు ఎవరైతే విశ్వసిస్తారో, వాటిని నమ్ముతారో, వాని యొక్క కడుపులో నుండి జీవజలములు ఊరి పారును. హల్లెలూయా. సో ఆ జీవజలాలు ఏమిటో కాదు కానీ అది దేవుని యొక్క పరిశుద్ధాత్మని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో నీరు అనగా పరిశుద్ధాత్మ. ఆమేన్. నీరు అనగా పరిశుద్ధాత్మ. అలాగే పరిశుద్ధాత్మ అంటే ఏదో కాదు కానీ అది వాక్యం కూడా అయినది. ఆమేన్. సో ఇప్పుడే చదువుకున్నాం కదా, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఓకే, అంటే నీరు ఈక్వల్ టు వాక్యము, అలాగే ఆత్మ. ఓకే, సో నీరు అనగా వాక్యమైనా అవ్వాలి, లేదంటే ఆత్మైనా అవ్వాలి. ఓకే, మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే నరకంలో ఉన్న నీరు గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ ధనవంతుడు హల్లెలూయా నీటి కోసం మాట్లాడుతూ ఉన్నాడు, నీటి కోసం అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ నీరు ఏమిటి అని అంటే మేబీ వాక్యమైనా అయి ఉండాలి, ఆత్మైనా అయి ఉండాలి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ధనవంతుడు చనిపోయే నాటికి, ఆ నరకంలోకి వెళ్ళిపోయే నాటికి యేసుక్రీస్తు ఇంకా భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. ఆయన భూమి మీదకి ఆయన శిలువలో చనిపోయి పాతిపెట్టడం మరియు తిరిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన రాలేదు. అనగా ఆత్మ అనేది అప్పటికి ఇంకా అవైలబుల్లో లేదు. హల్లెలూయా. మరి నీరు అంటే ఏమిటి అంటే ఇక్కడ ధనవంతుడు అడుగుతున్నది అది వాక్యమైనది. హల్లెలూయా. సో ధనవంతుడు తన నాలుకను చల్లార్చుకోవడం కోసము నీటిని అడుగుతూ ఉన్నాడు. ఆ నీరు ఏదో కాదు కానీ అది దేవుని యొక్క వాక్యమైనది. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడనంటే నరకంలో ఆ ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించి ఉండాలి. హల్లెలూయా. సో తిరస్కరించి ఉన్నాడు కాబట్టే నరకంలో ఏమడుగుతున్నాడంటే, అయ్యా నేను భూమి మీద ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని తిరస్కరించాను, ఆ నీటిని నేను త్రోసివేశాను, ఆ జీవజలాలని నా కడుపులోంచి ఓరాసినటువంటి జీవజలాలను నేను త్రోసివేశాను. ఇదిగో నా నాలుక ఇప్పుడు మండుతూ ఉన్నది, నా నాలుక బాధపడుతూ ఉన్నది. దీన్ని చల్లార్చడానికి నాకు ఆ వాక్యము, ఆ జీవజలాలు కావాలని అడుగుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు ఒకసారి చూద్దాం. హల్లెలూయా. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. సో ఈ ధనవంతుడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి, అయ్యా నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభు అతను చూచి అతను ప్రేమించి ఆయనతో ఏమంటున్నాడంటే, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిని ఎడల, హల్లెలూయా, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, హల్లెలూయా, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. సో నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, నేను పరిపూర్ణుడిగా మారాలి అని అంటే, హల్లెలూయా, నేనేం చేయాలి? ఓ మంచి బోధకుడా అని యేసుప్రభుని అడిగాడు. అడిగినప్పుడు యేసుప్రభు ఆయన మీద జాలిపడి ప్రేమ చూపించి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, అతను పరిపూర్ణుడు కావడానికి, అతను పరిశుద్ధాత్మ చేత నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుప్రభు తన వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. తన మాటను ఆయన చెప్పాడు. ఆమేన్.
సో ఏమిటా మాట అని అంటే, నీ ఆస్తినంతా అమ్మి బేదలకు నువ్వు వచ్చి నన్ను వెంబడించు. హల్లెలూయా. సో నీ ఆస్తినంతా అమ్మి బేదలకు ఇస్తే పరలోకంలో నీకు ఆస్తి వస్తుంది. హల్లెలూయా. నీవు వచ్చి నన్ను వెంబడించు, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆ మాటని ఆ ధనికుడు ఏం చేశాడంటే తిరస్కరించాడు. హల్లెలూయా. సో ఆ మాటని ఎప్పుడైతే ధనికుడు తిరస్కరించాడో ఇప్పుడు అతడు నరకంలోకి వెళ్ళాడు. సో నరకంలోకి వెళ్ళి ఇప్పుడు ఆ నరకంలో ఏం అడుగుతున్నాడంటే, అయ్యా నాకు నీళ్లు కావాలని అడుగుతున్నాను. ఆ నీళ్లు ఏదో కాదు, కానీ అతను ఏ వాక్యం అయితే తిరస్కరించాడో ఆ వాక్యమే ఆ నీరై ఉన్నది. హల్లెలూయా. మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందనంటే, యేసుక్రీస్తు ఇంకా ఈ పాపుల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించలా. హల్లెలూయా. సో చిందించక మునుపు ఎవరైనా సరే చనిపోతే ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్గా దేవుని యొక్క మాట ప్రకారం జీవించిన వాళ్ళైతే నరకంలోనే ఉన్నటువంటి పరదైస్ అనే ప్రదేశానికి వెళతారు. హల్లెలూయా. ఒకవేళ ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించిన వాళ్ళైతే నరకంలోకి వెళతారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ బేద లాజరు అలాగే ఆ ధనికుడు వీళ్ళిద్దరు కూడా ఎక్కడున్నారు? నరకంలోనే ఉన్నారు. ఆమేన్. నరకంలోనే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో అగాధం ఉంచబడిందని అబ్రహాం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళిద్దరూ నరకంలోనే ఉన్నారు, కానీ వాళ్ళ మధ్య ఒక విభజన ఉంది, విభజన రేఖ ఉన్నది, ఒక అగాధం ఉన్నది. కానీ వాళ్ళిద్దరు ఎక్కడున్నారంటే పాతాళంలోనే ఉన్నారు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయి పాతి పట్టబడ్డాడో అప్పుడు ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. సో ఆ పాతాళంలో ఉన్నటువంటి ఆ చెరలో ఉన్నటువంటి ఆత్మలకు ఆయన బోధించాడు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. అక్కడి నుంచి ఆయన పైకి వెళ్ళి ఆ పరదైస్ అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అబ్రహామును కలిశాడు, యోబును చూశాడు. హల్లెలూయా. వీళ్ళందరినీ కూడా చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఆయన పైకి తీసుకుని పోయాడు. హల్లెలూయా. సో వచ్చి ఆ 3వ దినాన ఆదివారం దినాన అందరినీ లేపాడు ఆయన. హల్లెలూయా. సో ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరుగుతోంది అంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడున్నారు? పాతాళంలోనే ఉన్నారు. అంటే ఇప్పుడు బేద లాజరు పాతాళంలోనే ఉన్నాడు, అలాగే ధనికుడు కూడా పాతాళంలోనే ఉన్నాడు. కానీ ధనికుడి దగ్గర లేని నీరు. హల్లెలూయా. మరి పాతాళంలోనే ఉన్నటువంటి బేద లాజరు దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? తన చేతి వేలి కొనని నీళ్ళలో ముంచి ఆ చుక్కని నా నాలుక మీద వేయడానికి ఆ బేదలాజు నా దగ్గర పంపించు అంటున్నాడు. హల్లెలూయా. సో నీళ్లు నరకంలో ఉంటే ఇతని దగ్గరే ఉంటే ఇతను తాగొచ్చు కదా, ధనవంతుడు. అంటే నరకంలో అక్కడ నీళ్ళు లేవు, కానీ అదే నరకంలో ఇంకొక భాగంలో ఉన్నటువంటి ధనవంతుడు బేద లాజరు దగ్గర మాత్రం నీళ్లు ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, బేద లాజరు దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నమ్మాడు. కాబట్టి ఆ వాక్యాన్ని నమ్మినటువంటి ఆ బేద లాజరు కడుపులో నుంచి జీవజలాలు ఊరుతూ ఉన్నాయి. హల్లెలూయా. సో ఆ జీవజలములు, ఆ వాక్యము, ఆ దేవుని యొక్క ఆత్మ వచ్చి తన నాలుకని చల్లబరుస్తోంది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు బేద లాజరు అక్కడ ఆ నోరు ఎండిపోయి నీటి కోసం అల్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ జీవజలాల్ని తన కడుపులో ఉంచుకున్నాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన వాక్యాన్ని విశ్వసించాడు కాబట్టి ఆల్రెడీ ఆ జీవజలాలు అతనిలో ఉన్నాయి, అవి తన శరీరంలోకి పారుతూ ఉన్నాయి. కాబట్టి అది నాలుకని చల్లబరుస్తూ ఉంది. ఆమేన్. అయితే ఆ విషయం, ఆ వాక్యాన్ని ఆ ధనికుడు త్రోసివేశాడు కాబట్టి, హల్లెలూయా, ఆ నరకంలో అతనికి నీళ్లు లేక ఆ నాలుక అనేది ఎండిపోతూ ఉంది. అది ఆ వేడికి అది బాధింపబడతా ఉంది. అందుకోసమే ఆ ధనికుడు ఆ నీటి కోసం అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో నీరు అనగా అది దేవుని యొక్క వాక్యమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకోవాలా.
దేవుని యొక్క వాక్యాన్ని మనము విశ్వసించాలి. అప్పుడు మన కడుపులో నుండి జీవజలాలు ఊరుతాయి. ఆమేన్. అది మన యొక్క ఆత్మని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క థియోఫనీ శరీరాన్ని అది చల్లబరుస్తూ ఉంటుంది ఇప్పుడు. ఆమేన్. సో ఆ ధనికుడు అడిగినట్లుగా ఆ పేదలాజుని నీళ్లు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనలో ఆ నీళ్ళు అనేవి ఊరుతూ ఉంటాయి. హల్లెలూయా. అలాగే ఇంకా ముందుకెళ్దాం. ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, మనము మన యొక్క స్థానం ఏమిటో తెలియకపోవటం వల్ల అసలు సమస్య వస్తుందని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితిలో ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇంకా దేవునికి దూరంగా, ఇంకా దేవుని సన్నిధిలో రావడానికి భయపడుతూ ఉండడానికి కారణం ఏమిటి అని అంటే, మన స్థానం ఏమిటో మనకి తెలియకపోవటం వల్ల. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఎలా అనుకుంటున్నామంటే, దేవుడు అంటే ఎవరు అని అంటే, ఎప్పుడు అవకాశం దొరికిద్దా వీడిని శిక్షిద్దామా అని చూసేటువంటి ఒక వ్యక్తిగా మనం దేవుడిని చూస్తున్నామంట. హల్లెలూయా. దేవుడు అంటే ఎలా చూస్తున్నాం మనం? ఎప్పుడు అవకాశం దొరికిద్దా అని వెతికి మరీ తప్పులు ఎతికేటటువంటి ఒక వ్యక్తిగా చూస్తున్నామంట దేవుడిని. కానీ ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు, దేవుడు అలాంటి వ్యక్తి కాదు. దేవుడు ఎవరనంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు తప్పు చేసినా సరే, ఒకవేళ నువ్వు పొరపాటు చేసినా సరే, ఆ పొరపాటుని ఎలాగ తీసివేసి నిన్ను రక్షించాలా అని చూసేటువంటి దేవుడు ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. సో మన దేవుడు ఎప్పుడూ కూడా మనం చేసినటువంటి పాపాలను ఎలా తీసేద్దామా అని ఆలోచించేవాడే తప్ప. హల్లెలూయా. ఆమేన్. అంతేగాని వీడు ఎక్కడ దొరుకుతాడా వీడిని తీసుకెళ్ళి నరకం లేద్దామని చూసేవాడు కాదు మన దేవుడు. ఆమేన్. ఎందుకనంటే ఆయన మన తండ్రి ఉన్నాడు, ఆయన మనల్ని కన్న దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. మనము ఆయనలో భాగమై ఉన్నాం. ఇంకో విషయం తెలుసా, మనం చచ్చిపోతే దేవుడు కూడా చచ్చిపోవాలి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నిత్యుడై ఉన్నాడు, దేవుడు అనంతమైన వాడై ఉన్నాడు. సో దేవుడు నిత్యుడు కనుక ఆ నిత్యుడైనటువంటి దేవుళ్ళలో మనం భాగమై ఉన్నాం కాబట్టి, ఆయనలోంచి మనం కూడా వచ్చాం కాబట్టి. హల్లెలూయా. సో మనం కనుక చనిపోతే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ దేవుడు కూడా చనిపోవాలి. హల్లెలూయా. ఎందుకనంటే దేవునికి మరణం లేదు. ఆమేన్. దేవునికి మరణం లేదు. ఆయనలో నుంచి వచ్చినటువంటి, ఆయనలో భాగమైనటువంటి మనకు కూడా మరణం లేదు. హల్లెలూయా. కాబట్టి మరణం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మన తండ్రి నిత్యుడై ఉన్నాడు, ఆయనే నిత్యజీవమై ఉన్నాడు. కాబట్టి మనం కూడా నిత్యజీవమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనల్ని దేవుడు ఎప్పుడు కూడా చంపడానికి చూడండి, మనల్ని దేవుడు ఎప్పుడు కూడా తప్పులు ఎదగడానికి మన దగ్గరకు రాడు. హల్లెలూయా. సో మరి ఎందుకు వస్తాడనంటే, నువ్వేమైనా తప్పు చేసావా దాన్ని ఎలా తీసేయాలా అని చూడడానికి వస్తాడు ఆయన. హల్లెలూయా. చాలా తేడా ఉంది. ఓకే, మనం ఎప్పుడైనా సరే పరాయి వాళ్ళ ఇంటికి వెళ్తే మనం ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరగలమా? తిరగలేం. చాలా భయపడతా, ఎవరో తెలియదు వాళ్ళు, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మనం గబక్కన సోఫాలో కూర్చోగలమా? ఒకవేళ కూర్చొని ఎలా కూర్చుంటాం? హల్లెలూయా. అవునా? కనీసం ఫ్రిడ్జ్ తీసి నీళ్లు తాగాలన్నా సరే భయంతో వెళ్ళి, అమ్మా నీళ్లు తాగొచ్చా అని అడిగి తీసుకుంటాం. ఏమైనా అనుకుంటారేమో. ఎందుకు? మనము మన ఇంట్లో లేవు కాబట్టి. హల్లెలూయా. కానీ ప్రియ సోదరి సోదరులారా, దేవుడి దగ్గర, మన తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే మన సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండాలా. హల్లెలూయా. మన సొంత ఇంట్లో అయితే మనం ఎలా ఉంటాం? సోఫాలో ఎగిరి గంతేసి కూర్చుంటాం. హల్లెలూయా. కుర్చీ బర్రను లాక్కొని కాళ్ళు అమ్మిపెట్టి హాయిగా పడుకొని సేవ తిరుగుతాం. కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నీళ్లు తాగుతాం. హల్లెలూయా. ఇంకా ఏదైనా సరే మనం చేయగలం, స్వేచ్ఛగా మన ఇంట్లో తిరుగుతాం. అంతేగాని ఆ ఇంటికి పెద్ద అని ఉన్నాడు కదా, ఆయన అనుకుంటాడేమో అని చెప్పి మనం భయపడతామా? ఎవరా పెద్ద? మన తండ్రి. హల్లెలూయా.
సో మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు కూడా మనం అంతే నిర్భయంగా ఉండాలని ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన మన తండ్రి ఉన్నాడు. సో మన తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా భయపడతా ఉంటున్నామనంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఎవరో మనకు తెలియట్లేదు. హల్లెలూయా. మన స్థానం ఏంటో మనకి తెలియలేదని అర్థం. అందుకోసం ప్రవక్త అంటున్నాడు 2 గుంపులు ఉన్నాయి అని చెబుతున్నాడు ఆయన. ఏంటో 2 గుంపులు అంటే, ఒకటేమో సాంప్రదాయవాదులు అంట. ఈ క్రైస్తవుల్లో 2 గుంపులు ఉన్నాయి. ఓకే, ఒక గుంపేమో సాంప్రదాయవాదులు, ఇంకొక గుంపేమో పెంతుకొస్తోళ్ళు. ఓకే, ఇప్పుడున్న పెంతుకొస్తోళ్ళు కాదు, ప్రవక్త కాలంలో ఉన్నటువంటి పెంతుకొస్తోళ్ళు. సో ఈ 2 గుంపులు గురించి ఆయన మాట్లాడుతా ఆయన ఏమంటాడంటే, సాంప్రదాయవాదుల కంట వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, దేవుని యొక్క వాక్యంలో వాళ్ళ స్థానం ఏంటో వాళ్ళకి తెలుసు అంట. హల్లెలూయా. కానీ వాళ్ళ స్థానాన్ని ఉపయోగించుకొని పని జరిగించడానికి కావాల్సిన విశ్వాసం మాత్రం వాళ్ళ దగ్గర లేదంట. అయితే ఇంకో గుంపు పెంతుకొస్తే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందంట, చాలా విశ్వాసం ఉంటుందంట. వాళ్ళు భాషలో మాట్లాడతారంట. హల్లెలూయా. ప్రవచనాలు ప్రవచిస్తారంట. హల్లెలూయా. దెయ్యాలను వెళ్ళగొడతారంట. ఇంత విశ్వాసం ఉంటుంది. కానీ వాళ్ళకి వాళ్ళు ఎవరో, వాళ్ళ స్థానం ఏంటో తెలియదు. హల్లెలూయా. సో ఇది ఎలా ఉంది అని అంటే, ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి బ్యాంకు నిండా, అకౌంట్ నిండా డబ్బులు ఉన్నాయంట. హల్లెలూయా. కానీ ఆ అకౌంట్లో వచ్చే డబ్బులు ఎలా తీయాలో అతనికి రాదంట. ఓకే, సో వీళ్ళు ఎవరనంటే వీళ్ళు ఫండమెంటలిస్ట్, అంటే సాంప్రదాయవాదులు. ఓకే, ఇంకొక వ్యక్తి ఉన్నాడంట. అతనికి చెక్ ఎలా రాయాలో, డబ్బులు ఎలా తీసుకోవాలో తెలుసు అంట. హల్లెలూయా. కానీ అతని అకౌంట్లో డబ్బులు లేవు. వీళ్ళు పెంతుకొస్తేలా అంటాడు. ఓకే, సో కాబట్టి ప్రవక్త అంటున్నాడు, వీళ్ళిద్దరినీ కలపగలిగితే, హల్లెలూయా, అంటే ఒక వ్యక్తికి తన యొక్క స్థానం ఏమిటో, క్రీస్తు తన యొక్క స్థానం ఏమిటో తెలిసి ఆ స్థానాన్ని ఎలా ఉపయోగించాలో కనుక తెలిసి ఉంటే, హల్లెలూయా, ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు 1000 ఏళ్ల పాలన ఇప్పుడే ఆరంభం అవుతున్నాడు ఆయన. ఆమేన్. ప్రపంచం కదిలించబడుతుంది. ఎందుకనంటే అలాంటి విశ్వాసం, తన స్థానాన్ని తెలిసినటువంటి విశ్వాసి కనుక వస్తే, రంగం మీదకి వస్తే, ఒక తన స్థానం తెలిసి ఉండాలి, అలాగే ఆ స్థానాన్ని ఉపయోగించడానికి శక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. సో అలాంటి స్థితిలోకి కనుక సంఘం వస్తే, ప్రియ సోదరుల సోదరులారా, ప్రవక్త అంటున్నాడు 1000 ఏళ్ల పాలన ఇప్పుడే ఆరంభమవుతున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, పెంతెకొస్తు వాళ్ళకి విస్తారమైనటువంటి విశ్వాసం ఉంటుంది, కానీ వాళ్ళ స్థానం ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. అందుకోసం వాళ్ళు ఏమంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. ఏమని ప్రార్థన చేస్తారంటే, ఓ దేవా దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టు, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టు, దెయ్యాన్ని వెళ్ళగొట్టు అని చెప్పి వాళ్ళు, దెయ్యమా నువ్వు వెళ్ళిపో 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 అని చెప్పి దెయ్యంతో మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. సో దెయ్యమా వెళ్ళు 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 అని చెప్పి, ఆ తర్వాత ఏమంటారంటే, దెయ్యమా నేను బంధిస్తున్నాను, ఐ బైండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐ బైండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నామములో నిన్ను బంధిస్తున్నాను అని చెప్పి ఒక 10 సార్లు 20 సార్లు చెప్పి, మళ్ళీ ఇప్పుడు ఓ దెయ్యమా నిన్ను మోసుకెళ్తున్నాను, నేను తోస్తున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళి, మళ్ళీ ఇదిగో నిన్ను పాతాళంలోకి నెట్టేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాను. ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళకి విశ్వాసం ఉంది కానీ వాళ్ళ స్థానం ఏంటో వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. యేసు ప్రభువుకి తన స్థానం ఏంటో తెలుసు. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసు, ఆయన గురించి లేఖనంలో ఏం రాయబడిందో తెలుసు. హల్లెలూయా. అలాగే ఆ స్థానాన్ని ఎలా ఉపయోగించాలో కూడా ఆయనకు తెలుసు. అందుకోసమే దెయ్యం ఎదురొస్తే, దెయ్యమా వెళ్ళిపో అన్నాడు అంతే. సింపుల్గా ఒకే మాట, దెయ్యమా అన్నాడు అంతే. హల్లెలూయా. ఓ తుఫానా ఆగు అన్నాడు అంతే. అంతేగాని యేసు ప్రభు ఓ తుఫానా ఆగు 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 అన్నాడా? అలా జస్ట్ సింపుల్ ఒక మాట అన్నాడు అంతే. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తుకి తన స్థానం ఏంటో తెలుసు, యేసుక్రీస్తుకి తాను ఎవరో తెలుసు. హల్లెలూయా.
అలాగే ఆ స్థానానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసు, ఆ స్థానాన్ని ఎలా ఉపయోగించాలని తెలుసు. కానీ ఈ రోజు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మన వర్తమానంలో కూడా హల్లెలూయా వధువు అని చెప్పి మనము తెలుసు, మనం వధువు అని వాక్యంలో మన స్థానం ఏంటో తెలుసు. ఓకే వధువు అంటున్నావు కదా, చూపించు నువ్వు వధువు, నువ్వు వధువు ఎలాగో నాకు నిరూపించు అని చెప్పంటే ఇప్పుడు అది నిరూపించడానికి కావాల్సినటువంటి విశ్వాసం మన దగ్గర లేదు. హల్లెలూయా, నా మాటలు అర్థమవుతున్నాయా? ఆమేన్. సో ఫండమెంటల్గా వాక్యపరంగా మన స్థానం ఏంటో మనకు తెలుసు, మన వధువు అని తెలుసు, ఈ చివరి కాలంలో ఒక వధువు ఉండబోతుందని తెలుసు. హల్లెలూయా. సో ఆ వధువు వరుడు కోసం సిద్ధపడాలని తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ మనకి ఇంకా లోతుగా మనం వాక్యంలో ఇంకా వేరు పారట్లేదు. అందుకోసమే మనం ఇంకా కొన్ని విషయాలు భయపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని దాని మీద నిలబడటానికి మనం ఇంకా భయపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మన స్థానాన్ని మనము తెలుసుకున్నాం, కానీ దాన్ని ఉపయోగించడానికి, దాన్ని ఆపరేట్ చేయడానికి కావాల్సిన విశ్వాసం మనకి ఇంకా లేదు నాన్న. సో అది రావాలి అంటే వాక్యంలో నువ్వు ఇంకా లోతుకి వెళ్ళాలని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మనకి స్థానం తెలుసు, కానీ దాన్ని ఆపరేట్ చేయడానికి విశ్వాసం లేకపోవడానికి కారణం ఏంటంటే మనం వాక్యంలో ఇంకా తగినంత లోతుకి వెళ్ళలేదు. నువ్వు ఎప్పుడైతే వాక్యంలో నీ స్థానాన్ని పూర్తిగా చూడగలుగుతావో, హల్లెలూయా, బైబిల్ మొత్తంలో నుంచి నీ స్థానాన్ని నువ్వు పూర్తిగా బైబిల్లో చూడగలుగుతావో అప్పుడు ఆ స్థానాన్ని తీసుకొని దాన్ని ఆపరేట్ చేయగలిగేటువంటి విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. సో దానికోసము మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సో ఈరోజు సంఘానికి కావలసినటువంటి విశ్వాసం అదే, మన స్థానాన్ని ఉపయోగించేటువంటి విశ్వాసం. మన స్థానం తెలుసు, కానీ దాన్ని ఉపయోగించేటువంటి విశ్వాసం కావాలి. హల్లెలూయా. అది తెలియాలంటే ఖచ్చితంగా మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని చదవాలి, బైబిల్ని చదవాలి, వర్తమానాన్ని ధ్యానం చేయాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మన శక్తిని, మన యొక్క ఆ స్థానాన్ని ఉపయోగించగలిగేటువంటి విశ్వాసం మనకు వస్తుంది. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు అబ్రహాము ఏ విధంగా దేవుని యొక్క మాటను పట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతోందనంటే అబ్రహాము దేవుని యొక్క మాటని నమ్మాడు. ఆమేన్. ఆదికాండ 17వ అధ్యాయంలో రాయబడింది, ఒక మొదటి వచనం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును. సో అబ్రహాంకి 99 సంవత్సరాల వయసులో దేవుడు కనపడి దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడంటే అబ్రహాంకి, నేను సర్వశక్తి గల దేవుడిని. హల్లెలూయా. నేను స్వస్థపరిచే యెహోవాని అని అంటలేదు. ఏం గుర్తు చేస్తున్నాడంటే అబ్రహాంకి, నేను సర్వశక్తి గల దేవుడిని. శక్తి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు, ముసలివాడై ఉన్నాడు, తన శరీరము ఉడిగిపోయింది, శక్తి లేనివాడిగా ఉన్నాడు. అందుకోసం ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు శక్తి ఇవ్వడానికి నేను సర్వశక్తిని ఉన్నాను. హల్లెలూయా. అందుకోసం దేవుడు వచ్చేమంటే నేను సర్వశక్తి గల దేవుడిని, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడని ఇక్కడ బైబిల్లో తెలుగులో తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో ఏముందనంటే వాక్ బిఫోర్ మీ అండ్ బీ దౌ పర్ఫెక్ట్. అంటే నా ముందు నడిచి నీవు పరిపూర్ణుడిగా ఉండు. హల్లెలూయా. సో అబ్రహాంకి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు నా ముందర పరిపూర్ణుడిగా ఉండు. హల్లెలూయా. సో పరిపూర్ణుడిగా ఉండాలంటే అబ్రహాం ఏం చేయాలి? ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు యొక్క ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు మాత్రమే, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పరిపూర్ణులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. హల్లెలూయా. సో ఎవరు పరిపూర్ణులు? దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వాళ్ళు, అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తం కిందకు వచ్చిన వాళ్ళు పరిపూర్ణులు. కానీ అబ్రహాం దినాల్లో యేసుక్రీస్తు రక్తం కార్చాడా? కార్చలా. దేవుని యొక్క ఆత్మ వచ్చిందా? పరిశుద్ధాత్మ మనుషుల లోపలికి వచ్చి నివాసం చేయడం ఉందా? మనుషుల మీదకి వచ్చేది, కానీ హృదయాల్లోకి వచ్చి నివాసం చేయడం ఉందా? లేదు.
కానీ అయినప్పటికీ దేవుడు ఏమంటాడు, నీవు నా ముందర పరిపూర్ణుడిగా ఉండు. హల్లెలూయా. సో ఒక మనిషి యేసుక్రీస్తు రక్తం లేనప్పుడు ఏ విధంగా పరిపూర్ణుడిగా ఉండగలడు? హల్లెలూయా. ఏ విధంగా పరిపూర్ణుడిగా ఉండగలడంటే, ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. యాకోబు గ్రంథం, ఒకసారి యాకోబు గ్రంథం తీయండి. ఏ విధంగా ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా ఉండగలడు? హల్లెలూయా. గుర్తుంచుకోండి, మనం నాలుక గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. మనము నాలుక గురించి, నోరు గురించి, మాట్లాడటం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆమేన్. యాకోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడు. బోధకులకి ఇంకా ఎక్కువ తీర్పు వస్తుందంట. హల్లెలూయా. నార్మల్ విశ్వాసుల కంటే బోధించే వాళ్ళకి ఇంకా కఠినమైనటువంటి తీర్పు వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది బోధకులుగా ఉండాలని కోరుకోవద్దని పౌలు గారు చెప్తారు, యాకోబు గారు చెప్తున్నారు. ఓకే. 2వ వచనం, అనేక విషయముల్లో మనము అందరము తప్పిపోతున్నాం. అంటే చాలా విషయాలు మనం తొట్టిల్తామంట. హల్లెలూయా. చాలా విషయాలు మనం తప్పిపోతూ ఉంటాం. అయితే ఎవడైనను మాట యందు తప్పని ఎడల, హల్లెలూయా, దేని యందు? మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే, అనగా పరిపూర్ణుడే. హల్లెలూయా. సో పరిపూర్ణుడు అవ్వాలి అని అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, మాటని పర్ఫెక్ట్గా ఉంచాలి. మన నోట్లోంచి వచ్చే మాట అనేది పర్ఫెక్ట్గా, అది తప్పు లేకుండా, ఎలాంటి దోషం లేకుండా మనము మాట్లాడాలి. అప్పుడు మనం పరిపూర్ణులుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తామని. హల్లెలూయా. లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొను శక్తి గలవాడవు. హల్లెలూయా. సో ఎవరైతే మాట యందు తప్పకుండా, మాట యందు దోషం లేకుండా ఉంటారో వాళ్ళు తన శరీరం మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయగలరంట. హల్లెలూయా. చూడండి 3వ వచనం, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. సో గుర్రం చాలా బలమైందండి. హల్లెలూయా. చాలా బలమైన పని చేస్తుంది. అది చాలా బలమైన జంతువు. అంత బలమైన జంతువుని కూడా మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని తెప్పొచ్చు అంట. హల్లెలూయా. మన ఇష్టం వచ్చినట్టు తెప్పొచ్చు. ఎలాగనంటే దాని నోట్లో కళ్ళని పెట్టి. సో గుర్రాన్ని మనం అదుపు చేయాలి అని అంటే, గుర్రాన్ని మనం గుర్రం మొత్తాన్ని కంట్రోల్ తెచ్చుకొని మన ఇష్టానుసారంగా దాని చేత పని చేయించాలి అని అంటే ఎక్కడ పట్టుకోవాలంట? గుర్రాన్ని నోట్లో. హల్లెలూయా. దాని నోరుని మనము పట్టుకోవాలి. హల్లెలూయా. సో నోటిని ఎప్పుడైతే పట్టుకుంటామో గుర్రం మొత్తాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. హల్లెలూయా. సో ఓడలను కూడా చూడండి, 4వ వచనం, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిరపబడు. హల్లెలూయా. ఓడ చాలా పెద్దగా ఉంటుంది. ఆమేన్. సో దాని అంతటిని కూడా కంట్రోల్ చేసేది చుక్కాని, అది చాలా చిన్నది. హల్లెలూయా. అంటే చుక్కాన్ని కనుక మనం పట్టుకుంటే ఓడంతా కూడా మన కంట్రోల్లో ఉంటుంది. హల్లెలూయా. సో నువ్వు ఓడంతటిని బలంగా వాటేసుకుందని చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్. అలా వాటేసుకునే అవకాశం లేదు, చాలా పెద్దది. ఓకే. కానీ అంత ఓడని కూడా మన ఇష్టానుసారంగా, అది లెఫ్ట్కి పోవాలంటే లెఫ్ట్కి పోవాలి, రైట్కి పోవాలంటే రైట్కి పోవాలి, స్ట్రైట్కి వెళ్ళమంటే స్ట్రైట్కి వెళ్ళాలి అని అంటే మనము ఆ చిన్నదైన చుక్కాన్ని పట్టుకొని తిప్పితే అది ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఎట్లంటే లెఫ్ట్కి వెళ్తుంది, ఎట్లంటే ఓడ మొత్తం కూడా రైట్కి వెళ్తుంది. హల్లెలూయా. సో ప్రియ సోదరి, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది. అది చాలా అతిశయపడుతుందంట. ఓకే. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. హల్లెలూయా. చూడండి, నాలుక చాలా అదిరిపడుతుంది. మన లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా బయటికి తీసుకురావాలంటే ఏం ఉపయోగిస్తాం మనం? నాలుక. హల్లెలూయా. సో నాలుక లేకపోతే మన మైండ్ని ఇతరులకు చూపించలేం. మన మనసులో ఏముందో, మన ఉద్దేశాలు ఏమున్నాయో
వాడి సంగతి తెలుస్తా, నేనేంటో చూపిస్తా అని కనుక అతనికి అర్థమయ్యేలాగా చెప్పాలని అంటే మనం ఇట్టన్నా అర్థం కాదు. ఓకే, మనం నాలుగు ఉపయోగిస్తే అర్థమవుతుంది. హల్లెలూయా. ఓకే, అవునా? సో నాలుక వలన, నాలుక ద్వారా మనం ఏం చేస్తూ ఉంటాం? మన ఆలోచనల్ని, మన ఉద్దేశాలని చెప్తూ ఉంటాం. హల్లెలూయా. అది చాలా అదిరిపడుతుంది అంట, అది చాలా అతిశయపడుతుంది. హల్లెలూయా. సో నాలుక అగ్నియే. 6వ వచనం, నాలుక మన అవయవంలో ఉంచబడి ప్రాపంచమైనటువంటి సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేయొచ్చు. సర్వ శరీరానికి కూడా, అంటే నాలుక సరిగ్గా వాడకపోతే మన శరీరం అంతా కూడా మాలిన్యమైపోద్ది. మన శరీరం అంతా కూడా మలినమైపోద్ది. అదే సరిగ్గా ఉపయోగిస్తే మన సర్వ శరీరం అంతా కూడా క్లీన్గా ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ దేవునికి వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, నాలుకని కనుక మనము కంట్రోల్ చేయగలిగితే, ఈ నాలుకని, నోటిని కనుక మనము అదుపు చేయగలిగితే, ప్రియ సోదరి సోదరులారా, మన శరీరం మొత్తాన్ని కూడా అదుపు చేయొచ్చు. హల్లెలూయా. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంటుంది. అందుకోసమే దేవునికి వాక్యం రాబడింది, నోటిని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకు? జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. మనం మొదట చదువుకున్నాం కదా, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. హల్లెలూయా. అందుకోసమే ఒకసారి చక్కని మాట నేను చూశాను బైబిల్లో, దాన్ని మీకు చెప్తాను. యోధా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, ఇతిహాసం అసలు నేను చదువుతాను. ఓకే, యోధా గ్రంథం 1వ అధ్యాయం అంటే దానిలో ఉంది 1వ అధ్యాయం. ఓకే, ఆ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, అంటే మనం ఎలా పడితే మాట్లాడేస్తూ ఉంటాం. మనల్ని ఎవరిని పెడితే వాళ్ళని ఎంత మాట అంటే అంత మాట అంటూ ఉంటాం. కానీ ప్రియ సోదరులారా, దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది చూడండి. 9వ వచనం, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు. హల్లెలూయా. ఎవరైనా? మిఖాయేలు, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అపవాదితో, అనగా సాతానుతో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు, మోషే చనిపోయాడు, ఆయన శరీరము ఒక చోట ఉంది. ఆ మోషే తప్పు చేశాడు, ఆ ప్రజల్ని తిట్టాడు, అతడు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్లకుండానే చనిపోయాడు. కాబట్టి ఈ శరీరం నేను తీసుకెళ్తా అని సాతాను వచ్చి ఆ శరీరం తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. హల్లెలూయా. ఈలోపు అక్కడికి మిఖాయేలు వచ్చాడు. మిఖాయేలు వచ్చి, కాదు, ఈ శరీరం నాకు సంబంధించింది. హల్లెలూయా. ఇది పాతాళానికి వెళ్ళేటువంటి శరీరం కాదు ఇది. హల్లెలూయా. ఇది నరకానికి వెళ్ళేటువంటి ఆత్మ కాదు ఇది. ఇది పరలోకానికి వెళ్ళే ఆత్మ. ఇతను ప్రవక్త అయినాడు. ఇతడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా సాత్వికుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇది పరలోకానికి వెళ్ళవలసిన ఆత్మ, ఈ శరీరం నాది అని చెప్పి మిఖాయేలు అడుగుతా ఉన్నాడు. వీళ్ళిద్దరికి వాదన పడింది. హల్లెలూయా. ఇంకో విషయం ప్రవక్త చెప్పాడు, మిఖాయేలు ఎవరో తెలుసా? క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. మిఖాయేలు క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఈ సాతానుతోటి, అపవాదితోటి ఎవరు వాదిస్తున్నారు? దేవుడు. హల్లెలూయా. సో దేవుడే అపవాదితో వాదిస్తూ ఇప్పుడు ఏమంటాడు తెలుసా? శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక, హల్లెలూయా, తీర్పు తీర్చడానికి ధైర్యం చేయక. హల్లెలూయా. ఎవరు? క్రీస్తు. ఆమేన్. ఎవరిని? ఒక చిన్న పాపం, ఏదో తెలిసి తెలియక పాపం చేసినటువంటి ఒక విశ్వాసినా, లేకపోతే మన సహోదరుడినా, లేకపోతే తన కుమారుడినా? ఎవరిని? ఒక చెడ్డ వ్యక్తినా? అత్యంత చెడ్డవాడైనటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి, మురికికి, ఈ అన్నిటికీ కారణమైనటువంటి సాతానుతోటి. హల్లెలూయా. సో వాడంత దుష్టుడు ఇంకెవరు లేడు ఇక. ఆమేన్. సాతాను కంటే దుష్టుడు ఉన్నాడు ఎవరన్నా తిట్టడానికి అర్హుడు ఎవరో? సాతాను తప్ప ఇంకోటి ఉన్నాడా? లేడు కదా. హల్లెలూయా. సో అలాంటి సాతాన్ని కూడా తిట్టడానికి తెగించట్లేదంట. ఎవరు? యేసుక్రీస్తు.
హల్లెలూయా. తిట్టడానికి తెగింపుగా ఏమంటాడంటే, నిన్ను ప్రభువు నిన్ను గద్దించునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు? నేను కాదు, ప్రభువే నిన్ను గద్దించునుగాక. తిట్టాలని ఉంది నాకు, కానీ కోపం వస్తుంది నువ్వు మాట్లాడే మాటలకి. దేవుడు నిన్ను గద్దించునుగాక. హల్లెలూయా. ఎవరిని? సాతాన్ని. అత్యంత చెడ్డవాడు. తిట్టించుకోవడానికి, ఈ భూమి మీద శపించబడ్డానికి అర్హుడు. ఆడిని కూడా శపించడానికి దేవుడే వెనకాడుతున్నాడు. హల్లెలూయా. మాట అంటానికి వెనకాడి దేవుడే నిన్ను గద్దించును. హల్లెలూయా. కానీ ఈరోజు మనము మన సహోదరుణ్ణి, ఓకే, ఇంకొక మన కుమారుణ్ణి, మన కుమార్తెని, మన ఇంట్లో వాళ్ళని, మన తండ్రిని, మన తల్లిని, వీళ్ళందరినీ మనం ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం, ఈ నోటితో వాళ్ళని శపిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, యేసుక్రీస్తు చూపించిన మాదిరి ఏంటంటే సాతాన్ని కూడా ఆయన శపించట్లేదు. దేవుడే నేను గద్దించిందాక. హల్లెలూయా. కాబట్టి మనం నోటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఆ నోరే నిన్ను జీవానికైనా తీసుకెళ్తుంది, లేదా మరణానికైనా తీసుకెళ్తుంది. హల్లెలూయా. సో మనం కనుక నిజంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే ఏమనాలంటే, నిన్ను దేవుడు గద్దించినగా కానాలి. ఇంకా దేవుని ఆత్మచేత నింపబడితే ఏమనాలంటే, సహోదరుడా దేవుడు నిన్ను క్షమించినగా కానాలి. హల్లెలూయా. ఏమనాలి? దేవుడు నిన్ను క్షమించినగా కా, నువ్వు తెలియక మాట్లాడుతున్నావు అని మనం మాట్లాడాలి తప్ప మనం శపించడానికి, దూషించడానికి మనం తెగింపకూడదు. హల్లెలూయా. ఎందుకనంటే మాట యందు దోషం లేనివాడు, హల్లెలూయా, మాట యందు దోషం లేనివాడు పరిపూర్ణుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నాడు. నీవు నేను పరిపూర్ణంగా ఉండాలి అంటే మనం మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం మాటల్లో దోషం లేకుండా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. హల్లెలూయా. అలాగే అంతే. ఇంకా ఇంకా ఇంకేం చెప్తుందంటే, అబ్రహాము పరిపూర్ణుడిగా ఉండాలని దేవుడు చెప్పాడు. ఓకే, ఎలా పరిపూర్ణుడిగా ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ మన దగ్గర చదువుకున్నాం, 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు కదా అబ్రహాము. ఓకే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకును నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడను. సో దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాంకి. ఓకే, ఇంకా ఏమన్నాడు? నువ్వు పరిపూర్ణుడిగా ఉండమన్నాడు. హల్లెలూయా అని దేవుడు తన మాటనిచ్చాడు. ఆమె తన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దీని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు రోమిలికి రాసిన పత్రికలు. హల్లెలూయా. ఏమంటాడంటే ఇదే ఎగ్జాక్ట్గా ఈ సిచ్యువేషన్ గురించి 17వ వచనంలో, 4వ అధ్యాయం 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు నేను దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితినని రాయబడి ఉన్నది. హల్లెలూయా. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. సో అబ్రహాముకి దేవుడు మాటనిచ్చాడు, తన వాగ్దానాన్ని ఇచ్చి నువ్వు పరిపూర్ణుడిగా ఉండమన్నాడు. ఓకే, ఇప్పుడు అబ్రహాం పరిపూర్ణుడిగా అబ్రహాం పరిపూర్ణుడని దేవుడు చెప్పాడా? హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? దేవుడిచ్చిన ఆ మాటని, దేవుడిచ్చిన తన నోటిని అబ్రహాం పట్టుకున్నాడంట. హల్లెలూయా. సో దేవుని యొక్క నోట్లో నుంచి వచ్చిన మాటని అబ్రహాం పట్టుకున్నాడంటే అబ్రహాము దేన్ని పట్టుకున్నాడు తెలుసా? దేవుని యొక్క నోటిని పట్టుకున్నాడు. హల్లెలూయా. నువ్వు దేనైనా సరే కంట్రోల్ చేయాలంటే ఎక్కడ పట్టుకోవాలి? ఆమేన్. ఓకే, కొంచెం ఓపిక పట్టండి. ఓకే, సో ఏందైనా సరే నువ్వు కంట్రోల్ చేయాలంటే నీకు ఇష్టమైన రీతిగా దాన్ని మలచాలేనంటే, నీకు అది ఆశీర్వాదంగా మారేలాగా నువ్వు చేసుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలి? నోట్లో.
నోటిని పట్టుకొని ఉండాలి. అప్పుడు అది నీకు ఉపయోగపడేలాగా మారుతుంది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించేలాగా మారాలంటే, హల్లెలూయా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలనంటే, దేవుడు తన ఆశీర్వాదాలను నీ కుటుంబం మీద కుమ్మరించాలేనంటే, దేవుడు నీ అక్కరతలు తీర్చాలేనంటే, దేవుడు నీ అప్పులు తీర్చాలేనంటే, హల్లెలూయా, నువ్వు ఎక్కడ పట్టుకోవాలి దేవుణ్ణి? ఆయన మాట ఎందుకు పట్టుకోవాలి? హల్లెలూయా. ఆయన నోట్లోంచి వచ్చిన మాట నువ్వు పట్టుకున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నోటిని నువ్వు పట్టుకున్నావు అని. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకనంటే ఆయన మాటను పట్టుకున్నావు కదా. ఆమె ఆయన మాటను పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు దిగి వచ్చి నువ్వు ఏది అడిగితే ఇవ్వాలి. హల్లెలూయా. హట్టిరెడ్డి దగ్గరికి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏ విధంగా ఉడతలు సృష్టించాడో అవన్నీ ప్రవక్త చెప్తా ఉన్నాడు. చెప్తున్నప్పుడు ఆ హట్టిరెడ్డి ఏమన్నదంటే, అయ్యా అది నిజంగా సత్యం తప్ప మరేమీ కాదు. హల్లెలూయా. ఒక్కసారిగా ఇన్స్పిరేషన్ పొంది, ఆహా ఏమి సంగతులు చెప్తున్నావు సహోదరుడా, ప్రాణం, ఉడతలు సృష్టించాడు అంటున్నావు, దేవుడు నిజంగా నేను నన్ను నమ్ముతున్నాను, అది సత్యం తప్ప మరేది కాదు అన్నదమ్మా. హల్లెలూయా. అనగా దేవుడిచ్చినటువంటి ఆ మాటను ఆమె పట్టుకుందంట. హల్లెలూయా. సో దేవుడు ప్రవక్త ద్వారా ఇచ్చేటువంటి ఆ మాటలను ఆమె పట్టుకుంది. పట్టుకోగానే ఇప్పుడు దేవుడు దిగొచ్చాడంట. హల్లెలూయా. దిగొచ్చి ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రాణం, హట్టిరెడ్డికి చెప్పు. ఏమనంటే ఆమె నా మాటలను పట్టుకొని ఉంది. హల్లెలూయా. నా నోటిని ఆమె పట్టుకొని ఉంది కాబట్టి ఆమెకి ఏది ఇష్టమో అది అడుగు. ఆమెకి ఏది ఇష్టమైతే అది నేను నీకు ఇస్తా. హల్లెలూయా. ఎందుకనంటే ఆమె నా నోటిని పట్టుకుంది, నా మాటలను ఆమె పట్టుకుంది కాబట్టి అడుగు ఆమెని. హల్లెలూయా. ఆమెకి ఏమి ఇష్టమో అడుగు, ఇప్పుడే వెంటనే ఇచ్చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. సో ఆమెకి ఒకవేళ డబ్బులు కావాలి, నాకు 1,00,000 కోట్లు కావాలని అంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అక్కడే. హల్లెలూయా. తనకి కుంటి చెల్లి ఉంది. ఆ కుంటి చెల్లికి కాలు రావాలని కనుక ఆమె అడిగితే వెంటనే కుంటి కాలు బాగైపోయి కాలు వచ్చేస్తా ఆమెకి. హల్లెలూయా. సో ఏది అడిగినా సరే ఇస్తానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే ప్రియ సోదరి సోదరులు, ఆమె ఏమడిగిందంటే, అయ్యా నా 2 కుమారులు రక్షణ లేకుండా ఉన్నారు, ఆ 2 కుమారులు రక్షించబడాలని కోరుకుంటాను అని అనగానే వెంటనే దేవుడు అన్నాడు, ఓకే, గ్రాంటెడ్. హల్లెలూయా. నేను ఆ 2 కుమారులు కూడా ఆమెకి ఇచ్చేసాను, వాళ్ళకి రక్షణ వచ్చేసిందని చెప్పి అన్నాడు. వెంటనే వాళ్ళిద్దరూ కూడా పశ్చాత్తాపంతో కళ్ళ నీళ్లు ఖర్చుకుంటూ ప్రవక్త దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. వాళ్ళ హృదయాల్లో పొడవబడి ప్రవక్త దగ్గరకు వచ్చారు. వాళ్ళు వెంటనే రక్షణ పొందారు. హల్లెలూయా. సో ఆమెకి ఏదైతే అవసరమో, ఏదైతే అడిగిందో అది వెంటనే దేవుడు ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే ఆమె దేవుని యొక్క మాటను పట్టుకుంది. హల్లెలూయా. ఈరోజు నీకు కావాల్సింది దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అంటే, హల్లెలూయా, నీ కుటుంబం ఆశ్రయించబడాలని చెప్పి నువ్వు కోరుకుంటే, హల్లెలూయా, నీ కుటుంబంలో ఏదైనా సరే అప్పులు ఉన్నాయి తీరాలని నువ్వు కోరుకుంటే, నీ కుటుంబంలో ఏదైనా బాధలు ఉన్నాయి పోవాలని చెప్పి నువ్వు కనుక ఆశిస్తే, నీ ఆశని తీర్చేలాగా దేవుణ్ణి నువ్వు తిప్పాలి అని అంటే, హల్లెలూయా, నువ్వు ఎక్కడ పట్టుకోవాలంటే దేవుణ్ణి ఆయన మాట ఎందుకు పట్టుకోవాలా? ఆయన మాట పట్టుకోవాలి. హల్లెలూయా. ఓ తండ్రి, ఇదిగో నా నామమును ఏది నేను సరే ఇస్తానని వాగ్దానం చేసావు కదా, నేను దాన్ని పట్టుకుంటున్నా. హల్లెలూయా. ఇదిగో మీరు విశ్వాసంతో అడిగిన నీవు పొంది ఉన్నారని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించబడతాయని చెప్పావు కదా, నేను పట్టుకున్నాను దాన్ని. హల్లెలూయా. వదలొద్దు. హల్లెలూయా. దేవుని నోటిని పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. సో దేవుణ్ణి నీకు ఇష్టమైన రీతిగా, లేదంటే నీకు ఆశీర్వాదం వచ్చే రీతిగా దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వించాలంటే నువ్వు ఎక్కడ పట్టుకోవాలి దేవుణ్ణి అంటే ఆయన మాట ఏందో, ఆయన నోటిని నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నోరు చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, నోరు అంటే నోటి యందు ఎవరైతే దోషం లేకుండా ఉంటారో, మాట యందు దోషం లేకుండా ఉంటారో వాళ్ళు పరిపూర్ణులని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకో విషయం, బైబిల్లో యోబుని దేవుడు పరిపూర్ణుడని పిలిచాడు. హల్లెలూయా. దేవుడు యోబుని పరిపూర్ణుడని పిలిచాడు. సో పరిపూర్ణుడని పిలిచిన తర్వాత సాతాను యోబు దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకుడైనటువంటి యోబుని నువ్వు చూసావా? హల్లెలూయా. నా సేవకుడైనటువంటి యోబు నువ్వు చూసావా? సో ఇప్పుడు సాతాను ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఒకసారి యోబు గ్రంథము
1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై. హల్లెలూయా. ఇక్కడ ఇంగ్లీష్ ఏముందంటే యథార్థవంతుడు ఉంది కదా, పర్ఫెక్ట్ అని ఉంది. హల్లెలూయా. అనగా యథార్థవంతుడు అన్న దగ్గర పరిపూర్ణుడు అని ఉంది. ఓకే. సో పరిపూర్ణుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇప్పుడు దేవుడు యోబు గురించి సాక్షిస్తా ఉన్నాడు, యోబు పరిపూర్ణుడని. హల్లెలూయా. రైట్. ఇప్పుడు సాతాను ఏం చెప్తుందో చూడండి. అని అడుగుగా అపవాది 9వ వచనం, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడా నాయన? ఊరకనే భయభక్తులు కల్పిస్తున్నాడు అనుకున్నావా? నీకు లోబడి ఉంటాడు అనుకున్నావు యోబు? 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేస్తేవి కదా. చుట్టూ ఫెన్స్ వేసి అందరినీ రక్షిస్తున్నావు కాబట్టే యోబు నీకు లోబడి ఉంటున్నాడు. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. 11వ వచనం, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగే సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అని. హల్లెలూయా. సాతాను ఏం మాట్లాడుతుందో తెలుసా? యోబు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే అతను పరిపూర్ణుడు అని అన్నాడు. ఓకే. ఇప్పుడు సాతాను వచ్చి ఏమంటాడంటే అతనికి అన్నీ ఇచ్చావు కాబట్టి అతను ఆ విధంగా నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు, నువ్వు వాటన్నింటినీ తీసేయి, అతని ఆస్తిని తీసేయి. ఓకే. అతనికి ఉన్నటువంటి ఆ గాడిదలు, ఆ గొర్రె పిల్లలు ఎన్ని తీసేయి, పిల్లల్ని తీసేయి. ఓకే. సో తీసేస్తే ఇప్పుడు నిన్ను దేవుడిగా అంగీకరించడం అని చెబుతున్నాడా? ఏమంటాడు తెలుసా సాతాను? ఎన్ని తీసేస్తే యోబు ఏమంటాడంట దేవుణ్ణి? అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించును. హల్లెలూయా. నోటితో దూషిస్తాడని చెబుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు సాతాను నిన్ను విడిచిపోతాడు అంటలేదు? యోబు యొక్క నోటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? క్యాచ్ మై పాయింట్. సాతాను దేనికోసం ఎదురు వస్తున్నాడు? దేవుడి నుంచి దూరంగా దేవుడు నేను విడిచిపెడతానని చెప్పి అతన్ని ఆరాధన చేయడం ఆపడం గురించి కాదు చూస్తుంది. దేనికోసం అంటే నోటితో దూషించడం గురించి. హల్లెలూయా. సో ఇంకా యోబు గ్రంథం 1వ అధ్యాయం ఇప్పుడు అన్నీ తీసేశాడు. సాతాను చెప్పినట్టే అన్నీ కూడా తీసేశాడు. తీసేసిన తర్వాత 21వ అధ్యాయం 21, 22లో ఏం మాట్లాడుతున్నాడంటే యోబు గ్రంథం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. సో దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్తున్నాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సో యోబు అంతా తీసేసినా కూడా ఏమంటాడు? యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఇప్పుడు దేవుడు ఏం సాక్షిస్తాడు చూడండి. 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. హల్లెలూయా. సో నోటితో యోబు దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదంట. హల్లెలూయా. సో నోటిని యోబు కాపాడుతున్నాడు. నోటిని యోబు కంట్రోల్లో ఉంచుకున్నాడు. హల్లెలూయా. ఎంత ఒత్తిడి వచ్చినా సరే. హల్లెలూయా. చూడండి, ఒక్క నైట్లోనే, ఒక్క రాత్రిలోనే మొత్తం ఆస్తిపోయింది. పిల్లలు మొత్తం చనిపోయారు, 10 మంది పిల్లలు. హల్లెలూయా. సో ఇంత జరిగినా కూడా, ఇంత ఒత్తిడి వచ్చింది ఒకేసారి, అయినా కూడా తన నోటి నుండి దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడని చెప్పలేదంట యోబు. నోటితో పాపం చేయలేదంట. ఎందుకు నోరు గురించే మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకనంటే నోటితో ఒక్క మాట దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, ఇతను నావాడని చెప్పి సాతాను లాక్కెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇతను పరిపూర్ణుడు కాదు, ఇతను మాట విషయంలో తప్పాడు కాబట్టి ఇతను నావాడని చెప్పి పాతాళానికి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు సాతాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అతను నోటితో ఎలాంటి పాపమో చేయలేదు. హల్లెలూయా. ఇప్పుడు సాతానంట ఇంకా గేరు మార్చి ఇంకా పెంచాడంట.
హల్లెలూయా. స్పీడ్ పెంచి యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం 9 నుంచి 10 వరకు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్లోకి వచ్చాడంట. బయట వాళ్ళు ఎవరో తిట్టారు, బయట వాళ్ళు ఎవరో కొట్టారు, అయినా సరే యోబు తట్టుకున్నాడు, ఏమల్లా వాళ్ళని. ఇప్పుడు ఇంట్లో వాళ్ళనే రేపుతున్నాడు సాతాను. ఎవరిని? భార్యని. సో ఇప్పుడు భార్య ఏమంటుందో చూడండి. అతని భార్య వచ్చి, హల్లెలూయా, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఇందువా, దేవుని దూషించి మరణము కమ్మనండి. హల్లెలూయా. ఎందుకు నోట్లోంచి మాట గురించి, నోటి గురించి అంత ఇంట్రెస్ట్? హల్లెలూయా. యోబు ఏ మాట తప్పుగా మాట్లాడతాడా అని చూస్తున్నారు వీళ్ళంతా. సాతాను దేనికోసం చూస్తున్నాడు? కేవలం నోట్లోంచి వచ్చే ఆ చెడ్డ మాట కోసం, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ మాట కోసం, ఆ తప్పుడు మాట కోసము ఈ నోటిని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆ నోరు తప్పుగా మాట్లాడదా, పట్టుకుందాం, తీసుకెళ్ళిపోదామని. కానీ యోబు పరిపూర్ణుడు. హల్లెలూయా. ఎందుకనంటే ఎంత ఒత్తిడి వచ్చినా సరే యోబంట తన మాటలో తప్పలేదంట, తన మాటలో దోషము కనపడలేదు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన మీద కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు, మన మీద కూడా స్క్వీజింగ్ తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియ సోదరి సోదరులారా, మన లోపల ఉన్నటువంటి చెత్తని బయటికి తీయడానికి. హల్లెలూయా. మన మీదకి ఒత్తిడి వస్తుందనంటే, మన మీద కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయంటే అవి దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా? ఎందుకనంటే మన లోపల అంతర్లీనంగా మనకు కనపడకుండా ఉన్నటువంటి మన బలహీనతలు ఉంటాయి. హల్లెలూయా. ఆ బలహీనతలు బయటికి తీయడానికంట. ఆ బలహీనత బయటికి రాగానే ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు, అబ్బాయి చూసావా నీలో ఈ బలహీనత ఉంది కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళి అంటాడా? హల్లెలూయా. దేవుడు నీ మీదకి ఒత్తిడి తీసుకొస్తుంది దేనికనంటే నీ లోపల ఉన్న బలహీనతను బయటికి తీసి దాని ద్వారా నీ నరకం లేయటానికి కాదంట. మరి ఎందుకనంటే ఇదిగో నీలో ఈ బలహీనత ఉంది, నువ్వు దాన్ని సరి చేసుకో, నువ్వు పరిపూర్ణ అవుతావు అని చెప్పడానికి. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి బలహీనతల్ని ఆయన చూపించి, నా కుమారుడా ఈ బలహీనత నీలో ఉంది, నువ్వు సరి చేసుకో, నేను నీ దగ్గరకు వస్తా. హల్లెలూయా. సో ఒత్తిడి ఎందుకు వస్తుందనంటే మన లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ దాగి ఉన్నటువంటి కనపడినటువంటి మన లోపల ఉన్నటువంటి బలహీనతలను బయటికి తీసుకురావడానికి. సో అలా ఎప్పుడైతే మనం బయటకు వస్తుందో మనం వెంటనే నోటితోటి పాపం చేస్తాం. ఆ నోటిలో దోషం వస్తుంది మనకి. వెంటనే దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా దాన్ని సరి చేసుకో. హల్లెలూయా. అప్పుడు వెంటనే మనం ఏం చెప్పాలంటే, తండ్రి నేను క్షమించు, నేను తప్పు చేశాను, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు అని చెప్పన్నప్పుడు దేవుడు ఆ పాపాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. మన లోపల ఉంటే ఆ బలహీనతని పూర్తిగా తీసేసి మనల్ని ఏం చేస్తాడంటే శుద్ధ సువర్ణంలాగా మారుస్తాడు ఆయన, శుద్ధమైన బంగారంలాగా మారుస్తాడు ఆయన. అప్పుడు మనలో ఆయన యొక్క రిఫ్లెక్షన్, ఆయన యొక్క ప్రతిమ మనలో కనబడుతుంది, క్రీస్తు యొక్క స్వరూప్యం మనకి వస్తుంది. అప్పుడు మనం పరిపూర్ణులు అవుతాం. హల్లెలూయా. కాబట్టి మనం పరిపూర్ణులుగా ఉండాలంటే మన మాటని మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత ఒత్తిడి వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, మనము మన నోటిలో మన మాట యందు దోషం లేకుండా ఉండాలని దేవునికి వాక్యం తెలియజేస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ మనం ఎవరైనా సరే మనల్ని బాధ పెడితే, ఎవరినైనా మనం దూషిస్తే మనం ఏమని చెప్పాలంటే, సహోదరుడా దేవుడే నిన్ను గద్దించునుగాక. ఇంకా మనం ప్రేమను పొందుకుంటే, ఇంకా ఆత్మలో లోతుకు వెళితే మనం ఏం చెప్పాలంటే, సహోదరుడా దేవుడు నిన్ను క్షమించునుగాక. హల్లెలూయా అని చెప్పి మనం మాట ఎందుకు దోషం లేకుండా ఉన్నట్లయితే మనం పరిపూర్ణులుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తామండి. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి పాస్టర్ గారు వచ్చే సమయాన్ని తీసుకుంటారు. హల్లెలూయా. సాంగ్ లీడర్ గారు వచ్చి సమయాన్ని తీసుకుంటారు.